వైపరీత్యాలు కనిపిస్తాయి. ద ఈజియెస్ట్ థింగ్ దట్ పీపుల్ కెన్ డూ ఈజ్ హ్యావ్ చిల్డ్రన్, బేర్ చిల్డ్రన్. బికాజ్ ప్రపంచం అంతా కూడా తరతమ భేదాలు లేకుండా పిల్లలు పుట్టేస్తుంటారు. బట్ కొంతమందికి మాత్రం ఇది ఎందుకు అంత కష్టతరం అవుతూ ఉంటుందండి? ఇట్స్ సో డిఫికల్ట్ అండ్ పెయిన్ఫుల్ ఫర్ దెమ్. అవును అవును, మీరు అన్నట్లు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ మధ్య ఎక్కువగానే చూస్తున్నాం. ఓకే, ఇంతకు ముందు ప్రాబబ్లీ మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కానీ ఇంతమందిని చూసేవాళ్ళం కాదు. సో దీనికి ఐ థింక్ మెయిన్ కారణం. అసలు డాక్టర్ చందన, వాట్ ఈస్ ది ఐడియల్ ఏజ్ పిల్లల్ని కనడానికి అని చెప్పచ్చా మనం? బికాజ్ ఒక్కొక్క దగ్గర కల్చర్లో ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. ఐ థింక్ ఇక్కడ మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ఏ ఏజ్ ముచ్చట ఆ ఏజ్లో జరగడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మీరు చూస్తూనే ఉంటారు. రైట్ రైట్. సో అది కాదు అని మేము ఎవాల్యుయేట్ చేశాక వాళ్ళకి మేము క్లియర్గా కౌన్సిల్ చేసినప్పుడే కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది మా కౌన్సిలింగ్ తర్వాత కూడా దే కంటిన్యూ టు బ్లేమ్ ద ఫీమేల్ అన్నమాట. ఫీమేల్, ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ మన. బట్ ఐ థింక్ టైమ్స్ ఆర్ చేంజింగ్. టైమ్స్ ఆర్ చేంజింగ్, పీపుల్ ఆర్ ఓపెనింగ్ అప్. ఐ థింక్ విత్ గుడ్ కౌన్సిలింగ్ సెషన్స్, విత్ ద ఎడ్యుకేషన్ వి గివ్, సో ప్రాబబ్లీ పీపుల్ విల్ చేంజ్ ఈవెన్చువల్లీ. యా, టిపికలీ డాక్టర్ చందన ఎంతకాలం టైం ఇస్తారు ఫర్ థింగ్స్ టు హ్యాపన్ న్యాచురలీ విత్ కౌన్సిలింగ్? It again depends on age. As I said, female age, we are very conscious about this biological clock. వాళ్ళు లేకున్నా మాకు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కాబట్టి మేము వీఆర్ మోర్ ఇన్ టు దట్. ఇప్పుడు అండర్ 30 years ఉన్నారనుకోండి. ఐ వాస్ టాకింగ్ టు మీ సైకాలజిస్ట్ డాక్టర్ పుష్ప. ఓకే, ఆవిడ చెప్తున్నారు చాలా మంది బ్రేక్ డౌన్ అయిపోతారు పిల్లలు లేరని చెప్పి, వచ్చినప్పుడు ఏడ్చేస్తారు అని చెప్పి. ఇస్ ఇట్ సో ఇమోషనల్ అండి? బికాస్ ఇప్పుడు ఇంత అడాప్షన్ ఇన్ని వచ్చినా కూడా మన పిల్ల మన కనాలి అనే ఒక. యా, కరెక్టే అండి, మీరు అన్నట్లు వెరీ కామన్గా చూస్తాం ఇది. డు దే బ్రేక్ డౌన్? దే డూ బ్రేక్ డౌన్. సో అందుకనే మాకు పుష్ప లాంటి సైకాలజిస్ట్ అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేయాలి. ఇక్కడ సెంటిమెంటల్ ముహూర్తాలన్నీ చూస్తారా టిపికలీ? అంటే ఉంటాయి కదా అందరికీ ఆబ్వియస్గా. మనకి ఇప్పుడు డెలివరీస్కి, సిజేరియన్కి ఎలా ముహూర్తం చూసుకుంటారో దీనికి కూడా అడుగుతారు కొంతమంది. మంచి టైము మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే మెజారిటీ, ఎందుకంటే ఇది మేము మెడికల్ వాళ్ళ కండిషన్ బట్టి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్. టైం ప్రకారం మేము చేంజ్ చేస్తే మరి ట్రీట్మెంట్ మీద మనకి ఎఫెక్ట్ పడుతుంది అంటే మెజారిటీ దే అగ్రీ విత్ ఇట్. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అడ్రస్ చేస్తున్నాను డాక్టర్ చందన. ఇందులో ఇప్పుడు హార్మోన్ థెరపీస్ ఇవన్నీ కూడా విల్ దే బి పార్ట్ ఆఫ్ దిస్? అండ్ ఇందులో రిస్క్లు ఉంటాయా మామూలుగా? ఇప్పుడు రిస్క్లు అనేవి ఏ ట్రీట్మెంట్తో అయినా పార్ట్ అండ్ పార్సల్ ఉంటాయండి. కానీ ఆల్వేస్ మనం ఏంటి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనము రిస్క్కి వెళ్ళేకి ముందే దాని గురించి ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ బేసికలీ మీ మీద ఎంత నమ్మకం ఉంటుందండి ఆబ్వియస్లీ మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి? దేర్ సో మచ్ ఆఫ్ బాండింగ్ actually at a certain. And I always tell my patients it's like a teamwork. Hello and welcome to this special interview on iDream. జీవితంలో ఎన్ని సంపదలున్నా ఎన్ని విషయాలున్నా కూడా తల్లిదండ్రులు కావాలనే సంకల్పం అదొక కళ, ఒక అద్భుతమైన విషయం. జీవితం సంపూర్ణం కావాలంటే ఖచ్చితంగా పిల్లలు కావాలి అనుకునే సంస్కృతి మంది, ముఖ్యంగా మన భారతదేశంలో. మరి అటువంటి కళని సాకారం చేసుకునే క్రమంలో అది ప్రకృతి కరుణించాలా, మానవ శరీరంలో పరిస్థితులు సరిగ్గా ఉండాలా, లేక దేవుడు కనికరించాలా అంటే అనేక సమాధానాలు మనకు దొరుకుతుంటాయి. కానీ అటువంటి అవకాశం లేని వాళ్ళకి, లేదు తల్లిదండ్రులు కావడంలో ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఆ అవకాశాన్ని చాలా సులభంగా, సునాయాసంగా, సురక్షితంగా ప్రసాదిస్తున్న వారు చాలామందికి దేవుళ్లాగా కనిపిస్తుంటారనమాట. వారిలో ఒకరు మనందరికీ ఇవాళ సుపరిచిత IVF సీనియర్ స్పెషలిస్ట్గా ఉన్న డాక్టర్ చందన లక్కిరెడ్డి గారు. డాక్టర్ చందన తన క్లినిక్ ఈషా IVF ఫర్టిలిటీ సెంటర్లో చాలామందికి మాతృత్వాన్ని, అలాగే పేరెంటింగ్ అనే ఒక అద్భుతమైన గిఫ్ట్ని ఇస్తూ వచ్చారు. అసలు IVF అంటే ఏమిటి, అండ్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఏమిటి, అండ్ రాబోయే తరాలకి, తల్లిదండ్రులకి, కాబోతున్న వాళ్ళందరికీ కూడా వారు ఏంటి సలహాలు ఇస్తారు. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ ఫ్యాబులస్, ఫ్యాసినేటింగ్ కాన్వర్జేషన్. చాలా విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ చందన,
వెరీ హ్యాపీ టు మీట్ యూ అండి. సేమ్ హియర్ స్వప్న. సో సచ్ అ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెషన్ బికాస్ పిల్లల్ని ఎత్తుకోవడం అంటే అది ఒక మోస్ట్ సెంటిమెంటల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. రైట్. సో అసలు ఈ ప్రొఫెషన్లోకి ఎలా వచ్చారు మీరు? సో ఈ ప్రొఫెషన్లోకి రావడానికి ఐ థింక్ మెయిన్ ఇన్స్పైరింగ్ నార్మల్ మేము గైనకాలజీ ఆబ్స్టెటిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఐ థింక్ నాకు ఆల్వేస్ మోర్ టువర్డ్స్ ఇన్ఫర్టిలిటీ ఉండింది. సో దాన్ని ఇనిషియల్గా ఐ వాజ్ డూయింగ్ ఆల్ లైక్ ఐ మీన్ నార్మల్ ఆబ్స్టెటిక్స్, గైనకాలజీ, జనరల్ ఉమెన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చేసేదాన్ని. బట్ సమ్హౌ ఐ గాట్ ఫ్యాసినేటెడ్ మోర్ టువర్డ్స్ ఇన్ఫర్టిలిటీ అనమాట. బికాస్ ఐ థాట్ దిస్ రిక్వైర్స్ మోర్ డెడికేషన్ అండ్ వీ రిక్వైర్ మోర్ స్పెషలైజేషన్ ఇన్ దిస్. వీ షుడ్ నాట్ అంటే వాళ్ళని అందరితో పాటు నార్మల్గా ట్రీట్ చేసేయడము అండ్ వాళ్ళది టైం వేస్ట్ చేయడము, అంటే వాళ్ళకి కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడము అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను అర్థం చేసుకున్నాను. రైట్. సో ఇప్పుడు మనము అన్ని స్పెషాలిటీస్ చేస్తుంటే ఈ స్పెషాలిటీ అనేది డైల్యూట్ అవుతుంది. సో మనము ఈ స్పెషాలిటీకి డెడికేటెడ్గా చేయడం ఇంపార్టెన్స్ అనుకున్న దగ్గర నుంచి పుట్టినదే ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ సెట్టింగ్ అప్ అన్నమాట. ఎంత అంటే వైపరీత్యాలు కనిపిస్తాయి. ద ఈజియెస్ట్ థింగ్ దట్ పీపుల్ కెన్ డూ ఈజ్ హ్యావ్ చిల్డ్రన్, బేర్ చిల్డ్రన్. బికాజ్ ప్రపంచం అంతా కూడా తరతమ భేదాలు లేకుండా పిల్లలు పుట్టేస్తుంటారు. బట్ కొంతమందికి మాత్రం ఇది ఎందుకు అంత కష్టతరం అవుతుంటుందండి? ఇట్స్ సో డిఫికల్ట్ అండ్ పెయిన్ఫుల్ ఫర్ దెమ్. అవును అవును, మీరు అన్నట్లు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ మధ్య ఎక్కువగానే చూస్తున్నాం. ఇంతకు ముందు ప్రాబబ్లీ మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కానీ ఇంతమందిని చూసేవాళ్ళం కాదు. సో దీనికి ఐ థింక్ మెయిన్ కారణము లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తుంటే ఓవర్ వెయిట్ కానీ, ఒబేసిటీ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ తినడం, జంక్ ఫుడ్, అండ్ అది కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్లో, అండ్ వాళ్ళు తినే ఫుడ్లో కూడా పెస్టిసైడ్ కంటెంట్ పెరగడము అండ్ పొల్యూషన్ యాజ్ సచ్, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వలన మనము ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ముందు కంటే చాలా ఎక్కువగా చూస్తున్నాం. అదే కాకుండా స్ట్రెస్ ఫ్యాక్టర్, ఇఫ్ యూ సీ చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు స్ట్రెస్ అనేది ఈ మధ్య వేరియస్ రీజన్స్కి చాలా కామన్ అయిపోయింది. అది కూడా ఇట్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ. స్ట్రెస్ వలన కూడా చాలా మంది బోత్ మేల్ అండ్ ఫీమేల్లో మనం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఒకరో ఇద్దరికో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. ఇంతకుముందు ఇది ఇంత ప్రివలెంట్గా ఉండేది కాదు. సో ప్రాబబ్లీ ఈ ఇష్యూస్ వలన, అదే కాకుండా మెడికల్ కండిషన్స్ కూడా ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. ప్రాబబ్లీ ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, పీసీఓఎస్ కానీ, వీటికి కూడా మోర్ ఆర్ లెస్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వలన కూడా ఇవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఆ నేపథ్యం బాడీలో ఏర్పడిపోతుంది ఇంబ్యాలెన్స్. ఈ సెట్టింగ్ ఇన్ బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ పీసీఓఎస్ దగ్గర నుంచి ఇన్ఫర్టిలిటీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అప్పుడున్న లైఫ్ స్టైల్, వాళ్ళ వెయిట్ వల్ల వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఈవెన్ టీనేజ్ గర్ల్స్లో డెవలప్ అయిపోయి దాన్ని ఫర్దర్గా వాళ్ళు మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టడంలో కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో ఇవన్నీ మనం యాక్చువల్గా ఆ స్టేజ్ నుంచే కనిపెట్టి ట్రీట్ చేస్తే వాళ్ళకి లేటర్ ఆన్ మేజర్ ఇష్యూస్ రాకపోవచ్చు. సో టైమ్లీ డయాగ్నోసిస్ అనేది మనకి ఈ ఫర్టిలిటీ ఇష్యూస్లో చాలా ఇంపార్టెంట్. అసలు డాక్టర్ చందన, వాట్ ఈస్ ది ఐడియల్ ఏజ్ పిల్లల్ని కనడానికి అని చెప్పచ్చా మనం? బికాజ్ ఒక్కొక్క దగ్గర కల్చర్లో ఒక్కొక్కలాగా చెప్తుంటారు. ఐ థింక్ ఇక్కడ మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ఏ ఏజ్ ముచ్చట ఆ ఏజ్లో జరగడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మీరు చూస్తూనే ఉండింటారు చాలామంది కెరియర్ గురించి అని అండ్ ఫస్ట్ సెటిల్ అయ్యాక పిల్లలు కంటే బెటర్ అన్నట్లు చాలా డిలే చేసుకుంటున్నారు. ఇప్పుడు వాట్ మేము అబ్జర్వ్ చేసిందంటే 30 years క్రాస్ అయితే మెయిన్గా ఫీమేల్లో ఎగ్ నెంబర్ అనేది బాగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో వాట్ వీ హ్యావ్ వచ్చేసి బయోలాజికల్ క్లాక్ అంటాం. సో ఈ బయోలాజికల్ క్లాక్ ఏంటంటే ఇప్పుడు పుట్టినప్పుడు సర్టన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. సో అది మనకి ఏజ్తో పాటు ఎగ్స్ తగ్గుతూ పోతాయి. సో ఈ తగ్గడం అనేది 30 years 33 years క్రాస్ అయ్యాక ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఓకే. సో ఈ విషయం తెలియకుండా మెజారిటీ ఏంటి, మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ అవుతుంది. మ్యారేజ్ అయ్యాక ఓకే అగైన్ కెరియర్ సెటిల్ అయ్యాక, సో మెజారిటీ 35 38 ఆ టైంలో ఓకే నౌ ఇప్పుడు మేము రెడీగా ఉన్నాము పిల్లల గురించి ఇప్పుడు ట్రై చేస్తామని మొదలెడతారు. కానీ అప్పటికే వాళ్ళకి ఇంటర్నల్గా కావాల్సిన ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోవడము, సో న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి వాళ్ళు కష్టపడ్డము, అదే కాకుండా మమ్మల్ని అప్రోచ్ అయ్యాక ప్రొసీజర్స్లో కూడా వాళ్ళ సక్సెస్ రేటు ఏజ్ బట్టే డిపెండెంట్ ఉంటుంది. అది కానీ అంటే బట్ ద రెస్పాన్సిబిలిటీ ఒక మాతృత్వం ధరించకపోతే అది ఎప్పుడు మన కల్చర్లోనే అలా ఉందా అండి? కొంచెం స్త్రీ మీద ఎక్కువ పడుతుంటుంది కదా. అవును, ఇది కూడా చాలా కామన్గా చూస్తాం. ఇప్పుడు ఎవరైనా మా దగ్గర ఫర్టిలిటీ గురించి వచ్చినప్పుడు మేము యూజువల్గా ఇద్దరిని ఎవాల్యుయేట్ చేస్తాం. ఎందుకంటే మేము చూసిన వరకు ఈ ఇన్ఫర్టిలిటీకి మేల్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, ఫీమేల్ అంతే కాంట్రిబ్యూట్ చేస్తారు. ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయని లేదు, కానీ మన కల్చర్లో మెజారిటీ ఆఫ్ టైం ఈవెన్ మేల్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని ఫీమేల్ మీదే వాళ్ళు వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.
ఎందుకు అంటే ఇప్పుడు మన సోషల్ స్టిగ్మా బేసికల్గా పిల్లలు పుట్టడం లేదు అంటే అది ఫీమేల్ ప్రాబ్లం అనుకుంటారు. రైట్. అది ఇట్స్ నాట్ లైక్ ఏ కంబైన్డ్ మేల్ అండ్ ఫీమేల్ ప్రాబ్లం అనుకోరు. ఎలా అయితే గైనకాలజిస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ ఇస్ ఏ ఫీమేల్ ప్రాబ్లం అనుకుంటారు. రైట్ రైట్. సో అది కాదు అని మేము ఎవాల్యుయేట్ చేశాక వాళ్ళకి మేము క్లియర్గా కౌన్సిల్ చేసినప్పుడే కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది మా కౌన్సిలింగ్ తర్వాత కూడా దే కంటిన్యూ టు బ్లేమ్ ద ఫీమేల్ అన్నమాట. ఫీమేల్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ మన, బట్ ఐ థింక్ టైమ్స్ ఆర్ చేంజింగ్. టైమ్స్ ఆర్ చేంజింగ్, పీపుల్ ఆర్ ఓపెనింగ్ అప్. ఐ థింక్ విత్ గుడ్ కౌన్సిలింగ్ సెషన్స్, with the education we give, so probably people will change eventually. Yeah. Typically Dr. Chandana, ఎంతకాలం టైం ఇస్తారు ఫర్ థింగ్స్ టు హ్యాపెన్ న్యాచురలీ విత్ కౌన్సిలింగ్? It again depends on age. As I said, female age, we are very conscious about this biological clock. వాళ్ళు లేకున్నా మాకు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కాబట్టి మేము వీఆర్ మోర్ ఇంటూ దట్. ఇప్పుడు అండర్ 30 years ఉన్నారనుకోండి, ప్రాబబ్లీ 1 to 2 years న్యాచురల్గా ట్రై చేయమనొచ్చు. అండ్ దానికి మీరు అంటే విల్ యూ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్? Yes. సో ఫ్యూ పీపుల్ వాట్ దే ఆర్ డూయింగ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి వస్తున్నారు ఈ మధ్య. అది కూడా చాలా కామన్ అయిపోయింది. అంటే అసలు మేము ట్రై చేసేకి ముందే మా ఇద్దరిలోనూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఎంత టైం మేము ట్రై చేయొచ్చు అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి చాలా బేసిక్ టెస్ట్ చేస్తాం. ఫీమేల్ సైడ్ నుంచి ఎగ్స్ ఎలా ఉన్నాయి, యూట్రస్ ఎలా ఉంది, మేల్ సైడ్ నుంచి సెమెన్ ఎలా ఉంది, ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, ప్రాబ్లీ 1 to 2 years మనం వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేయడానికి విత్ లిటిల్ హెల్ప్ లైక్ విటమిన్స్ అవి పెట్టుకొని వదిలేయచ్చు. బట్ ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంది అనుకోండి ఫీమేల్కి, 2 years కూడా మనకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో వాళ్ళకి ప్రాబ్లీ 6 months to 1 year ఇస్ వాట్ వీ వుడ్ సజెస్ట్. అప్పటికి మనకు న్యాచురల్గా కాకుండా దెన్ వీ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు థింగ్స్. ఎందుకు జరగడం లేదు, ఇది ఏమైనా ఇష్యూ ఉందా ఇద్దరిలో, దాన్ని రెక్టిఫై చేయొచ్చా అని. ఇప్పుడు క్లాసిక్ సినారియోస్ కొన్ని మిమ్మల్ని అడుగుతాను డాక్టర్ చందన. వీటిలో ఏది ఎక్కువ ప్రెవలెంట్గా ఉంది అనేది? ఒకటి గుడ్ ఎగ్ గుడ్ స్పర్మ్, బట్ అవి రెండు ఫ్యూజ్ అవ్వట్లేదు. రెండోది నాట్ గుడ్ ఎగ్ గుడ్ స్పర్మ్, దానికి ఏం చేస్తాం? అండ్ అలాగే గుడ్ ఎగ్ బట్ నాట్ ఇనఫ్ స్పర్మ్ కౌంట్, వీక్ స్పర్మ్ కౌంట్ ఆర్ నిల్ స్పర్మ్ కౌంట్. అండ్ లాస్ట్లీ మీరు ఇంకేమన్నా సినారియోస్ చూసుంటే కనుక దట్ దే ఆర్ యాక్చువల్లీ ఫ్యూజింగ్ బట్ ఒక 3-4 months అయ్యాక దే ఆర్ మిస్క్యారేజెస్ కావడం. డెఫినెట్గా ఐ థింక్ ఫస్ట్ సినారియో మీరు అన్నట్లు ఇట్ ఫాల్స్ ఇన్ టు అన్ఎక్స్ప్లెయిన్ కేటగిరీ అనమాట. అంటే స్పర్మ్ అంతా బాగుంది, ఎగ్ అంతా బాగుంది, స్టిల్ ప్రెగ్నెన్సీ రావడం లేదు. సో వీళ్ళకి మోస్ట్ ఆఫెన్ ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి. మనం చేసే టెస్ట్లో ఓన్లీ ఎక్స్టర్నల్ ఇష్యూస్ వరకే మనకు చెప్పగలం. సో వాళ్ళకి ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు, స్పర్మ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు, ఆ రెండు ఫ్యూజన్ అంటే ఫర్టిలైజేషన్లో ఇష్యూస్ ఉండొచ్చు. వీళ్ళకి యూజువల్గా ఇప్పుడు మనం ఏజ్ గ్రూప్ ప్రకారం ఎలా అడ్వైస్ చేస్తానో అలానే అడ్వైస్ చేస్తాం. 1 to 2 years న్యాచురల్గా ట్రై చేస్తూ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రానప్పుడు ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్స్లో ఎలా అంటే మనం ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని కూడా గమనించుకొని రెక్టిఫై చేస్తూ వాళ్ళకి సక్సెస్ వచ్చేటట్లు ప్రయత్నించవచ్చు. సో ఐ థింక్ సెకండ్ సినారియో మనకి ఎగ్స్లో ప్రాబ్లం ఉంది. అవును. సో ఎగ్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు యూజువల్గా మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చెప్తాం. ఎందుకంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే మనం ఎగ్స్ అనేది గమనించి వాటిలో మంచి క్వాలిటీ ఎగ్స్ని సెలెక్ట్ చేసుకొని సో దాని ద్వారా మనం ప్రెగ్నెన్సీ ఫామ్ చేస్తే వాళ్ళకి న్యాచురల్ కన్నా డెఫినెట్గా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ని ఎగ్స్ రిలీజ్ అవుతాయి? దిస్ ఇస్ వెరీ కామన్. యూజువల్గా ఎవ్రీ మంత్ ఓన్లీ 1 egg రిలీజ్ అవుతుంది. సో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు మల్టిపుల్ ఎగ్స్ గ్రో అయ్యేటట్లు ప్లాన్ చేస్తాం అనమాట, డిపెండింగ్ ఆన్ మనం ఇస్తున్న ట్రీట్మెంట్. ఇప్పుడు కొందరిలో ఈ ఎగ్ ప్రాబ్లం అనేది చాలా సివియర్గా ఉండొచ్చు, అంటే వాళ్ళకి ఐవీఎఫ్లో కూడా రిజల్ట్ రాకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళలో మనము ఎగ్ డోనర్ అనేది కూడా సజెస్ట్ చేస్తామన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఐ థింక్ థర్డ్ సినారియో స్పర్మ్ ఇష్యూస్. ఇది కూడా ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాం. సో ఆ స్పర్మ్లో ఉన్న ఇష్యూస్ బట్టి మనము ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ వాళ్ళకి నార్మల్ కన్నా కొంచెమే ప్రాబ్లం ఉంటే ప్రాబ్లీ సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ వాళ్ళకి మెడికేషన్స్ పెట్టి ఇంప్రూవ్ చేయడము ఆర్ ఐయుఐ ట్రీట్మెంట్తో మనము ప్రెగ్నెన్సీకి ప్రయత్నించవచ్చు. లేదు చాలా సివియర్గా ప్రాబ్లం ఉంది ఆర్ స్పర్మ్ టోటల్గా నిల్ ఉందనుకోండి, వాళ్ళకి అగైన్ ప్రాబబ్లీ ఐవీఎఫ్ వెళ్ళాలి. ఓకే. ఐవీఎఫ్లో కూడా ఇప్పుడు అజూస్పర్మియా అంటాం, స్పర్మ్ అసలు నిల్లు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా టెస్టిస్ నుంచి మనం స్పర్మ్ తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా కూడా ప్రెగ్నెన్సీకి ప్రయత్నించవచ్చు. అగైన్ ఇఫ్ మనం లోపల నీడిల్ పెట్టి తీసిన స్పర్మ్ లేని వాళ్ళకి ప్రాబబ్లీ డోనర్ స్పర్మ్ అడ్వైస్ చేస్తాం. ఓకే. డోనర్ స్పర్మ్ అడ్వైస్ చేస్తారు అండ్ ఓపెన్గా ఉంటారు కపుల్స్ మనకి. అంటే మన కౌన్సిలింగ్ బట్టి వాళ్ళిద్దరు మెంటాలిటీ బట్టి, అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ వాటితో ట్రై చేసి వాళ్ళకి ఆప్షన్ లేనప్పుడు చాలామంది దే విల్ బి ఓపెన్ టు దట్. సో మెజారిటీ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ వాళ్ళ స్పర్మ్తో వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నప్పుడు అది ఎంత తక్కువైనా కూడా ఫస్ట్ దాంతోనే ట్రై చేయాలని చూస్తారు. ఓకే. సో దాంతో వీల్ కాని పక్షంలో ఇంకా వాళ్ళు ద ఆప్షన్కి దే విల్ బి హ్యాపీ టు గో ఫర్ ఇట్. బట్ అక్కడ ప్రాపర్ కౌన్సిలింగ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి ఇంపార్టెంట్.
వాళ్ళిద్దరూ విల్లింగ్గా ఉంటేనే మనం డోనర్ ఎగ్ కానీ డోనర్ స్పర్మ్ కానీ వెళ్ళగలం. అండ్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా బాగుండాలి. కరెక్ట్. Because especially in the case of a sperm, because egg ని borrow చేస్తున్నాం అంటే కూడా అంటే అంత టాబు ఉండదు బట్ మన కల్చర్లో. అవును, మీరు అన్నట్లు కరెక్టే. ఇద్దరు దాన్ని 100% యాక్సెప్ట్ చేసి తీసుకుంటేనే ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ కానీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద బేబీ కూడా వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్, రైట్. ఐ వాస్ టాకింగ్ టు మీ సైకాలజిస్ట్ డాక్టర్ పుష్ప. ఆవిడ చెప్తున్నారు చాలా మంది బ్రేక్ డౌన్ అయిపోతారు పిల్లలు లేరని చెప్పి, వచ్చినప్పుడు ఏడ్చేస్తారు అని చెప్పి. ఇస్ ఇట్ సో ఇమోషనల్ అండి? బికాస్ ఇప్పుడు ఇంత అడాప్షన్ ఇన్ని వచ్చినా కూడా మన పిల్ల మన కనాలి అనే ఒక కరెక్ట్ అండి, మీరు అన్నట్లు వెరీ కామన్గా చూస్తాం ఇది. బ్రేక్ డౌన్. సో అందుకనే మాకు పుష్పాలు అంటే సైకాలజిస్ట్ అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేయాలి, వాళ్ళని మనము మెల్లగా ప్రిపేర్ చేస్తూ తీసుకురావాలి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ యాజ్ సచ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి అసలు సొసైటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఈ స్టిగ్మా వస్తుంది. చాలామంది మాకు చెప్పడానికి ఎక్కడ వెళ్తున్నా మేడం ఎప్పుడు గుడ్ న్యూస్ అని అడగడము. సో ప్రతి ఒక్కరూ దీని గురించే డిస్కషన్ ఉంటుంది. ఇంకా కామన్గా చూసేది ఏంటంటే నాకంటే చిన్నవాళ్ళు, నా తమ్ముడికి అయిపోయింది, నా చెల్లెలకి అయిపోయింది, స్టిల్ నాకు కాలేదు. సో ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాడ్ స్టోరీ అనేది ఉంటుంది. సో మనము వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళని బూస్టప్ చేస్తూ, ఎందుకంటే ఫర్టిలిటీలో ట్రీట్మెంట్స్లో కూడా స్ట్రెస్ అనేది ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. వాళ్ళంతా స్ట్రెస్గా ఉన్నప్పుడు ట్రీట్మెంట్స్ చేయించుకుంటే ఒక్కోసారి ట్రీట్మెంట్స్ కూడా ఫెయిల్ కావచ్చు. సో వాళ్ళని ఫస్ట్ మేము ప్రిపేర్ చేస్తాం. సో ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావడం, ట్రీట్మెంట్ టైంలో ఎలా మనసు హ్యాపీగా పెట్టుకోవడం, పాజిటివ్ యాటిట్యూడ్తో చేయించుకోవడము, ఇవన్నీ ప్రిపేర్ చేసి తర్వాత మేము యాక్చువల్గా ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ సెంటిమెంటల్ ముహూర్తాలన్నీ చూస్తారా టిపికలీ? అంటే ఉంటాయి కదా అందరికీ ఆబ్వియస్గా మనకి ఇప్పుడు డెలివరీస్కి సిజేరియన్కి ఎలా ముహూర్తం చూసుకుంటారో దీనికి కూడా అడుగుతారు కొంతమంది. మంచి టైం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే మెజారిటీ, ఎందుకంటే ఇది మేము మెడికల్ వాళ్ళ కండిషన్ బట్టి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్. టైం ప్రకారం మేము చేంజ్ చేస్తే మరి ట్రీట్మెంట్ మీద మనకి ఎఫెక్ట్ పడుతుంది అంటే మెజారిటీ దే అగ్రీ విత్ ఇట్. అంత మేజర్ ఇష్యూస్ ఏముండవు. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అడ్రస్ చేస్తున్నాను డాక్టర్ చందన. ఇందులో ఇప్పుడు హార్మోన్ థెరపీస్ ఇవన్నీ కూడా విల్ దే బి పార్ట్ ఆఫ్ దిస్? అండ్ ఇందులో రిస్క్లు ఉంటాయా మామూలుగా? అంటే మీరు ఐవీఎస్ చేసిన తర్వాత అది అని ఏదో అంటారు కదండి, ఎక్టోపిక్ ఏదో రకరకాల హైపర్ స్టిమ్యులేషన్ ఇలాంటివి రిస్క్లు ఉంటాయా? అలాంటప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు? హౌ డు? ఇప్పుడు రిస్క్లు అనేవి ఏ ట్రీట్మెంట్తో అయినా పార్ట్ అండ్ పార్సల్ ఉంటాయండి. కానీ ఆల్వేస్ మనం ఏంటి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనము రిస్క్కి వెళ్ళేకి ముందే దాని గురించి ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐవీఎఫ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మోర్ సేఫర్ అయిపోయింది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ వచ్చాయి మనకి. ఐవీఎఫ్ ల్యాబ్లో కూడా డిఫరెంట్ టెక్నిక్స్తో మనం రిస్క్స్ అనేది ఆల్మోస్ట్ జీరోకి తీసుకొచ్చేయచ్చు. సో ఇప్పుడు మెయిన్గా మనం ఏం ప్రాబ్లం చూస్తాం ఐవీఎఫ్లో, ఒకటి వచ్చేసి మీరు అన్నట్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఫామ్ అయ్యేది. అది కొంచెం రేర్ సినారీ. అది మనకి న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో ఐవీఎఫ్లో కూడా అంతే ఉంటుంది. ఐవీఎఫ్ వలన అది ఎక్కువేం కాదు. అది కాకుండా మనం కామన్గా చూసేది ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్, అంటే ఓవరీలో మనం ఇచ్చిన ఇంజెక్షన్స్ వల్ల స్వెల్లింగ్ రావడం. సో ఇది మనము కేర్ఫుల్గా వాళ్ళకి తగినంత డోస్ని ప్లాన్ చేసుకుంటూ, తర్వాత మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం ఫైనల్ స్టెప్ ఐవీఎఫ్లో. అది చేసేక ముందు వాళ్ళ బాడీ అనుకూలంగా ఉందా ప్రెగ్నెన్సీ రావడానికి అని చూసుకొని మనం ప్లాన్ చేయడము. ఎవరికైతే ఓవరీలో స్వెల్లింగ్ ఉందో వాళ్ళని ఎంబ్రియోస్ మనము ల్యాబ్లో ఫ్రీజ్ చేయొచ్చు. ఇప్పుడున్న ఫ్రీజింగ్ టెక్నాలజీతో మనము ఐవీఎఫ్లో ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి ట్రాన్స్ఫర్ చేసినా వాటిని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసినా సేమ్ రిజల్ట్ ఉంటా ఉంది. కాబట్టి మనము అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ ఆల్వేస్ చేంజ్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ని. సో ఇది కాకుండా అనదర్ ప్రాబ్లమ్ వాట్ వి సీ ఇస్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఆర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటాం. అవును, అది చాలా కామన్. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా ట్విన్స్ చూసినా మీరు ఇఫ్ యూ స్టార్ట్ ఆస్కింగ్ దమ్ క్వశ్చన్స్, మెజారిటీ ఆఫ్ టైం మీకు వెనకాల ఐవీఎఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఐవీఎఫ్లో ట్విన్స్ అనేది చాలా కామన్గా చూస్తాం. సో ట్విన్స్ వరకు ఐ థింక్ ఇప్పుడు మనకున్న టెక్నాలజీతో వీ కెన్ మేనేజ్ ఫర్ హ్యావింగ్ సేఫర్ డెలివరీ. ట్రిప్లెట్స్ ఇవన్నీ అది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనము ఐవీఎఫ్లో ఎంబ్రియోస్ ఎన్ని పెడతామో బట్టి ప్రెగ్నెన్సీస్ ఎన్ని ఫామ్ అవుతాయి అనేది డిసైడ్ అవుతుంది. సో మనము స్ట్రిక్ట్గా డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాక్టీస్ చేస్తే ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ని తగ్గించవచ్చు. సో ఈ మధ్య మా ప్రాపర్ కౌన్సిలింగ్తో ట్విన్స్ కూడా వద్దనుకున్న కప్పులు దే ఆర్ గోయింగ్ ఫర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో మనము 2 ఎంబ్రియోస్ పెట్టడానికి రీజన్ టు ఇంక్రీస్ ద సక్సెస్. ట్విన్స్ కావాలని పెట్టాం, బట్ పెట్టినంత మాత్రం 2 అవుతాయని కూడా లేదు కదా. 90%లో సింగిల్ ఎంబ్రియోనే అటాచ్ అవుతుంది, బట్ కొందరిలో 10%లో ప్రాబబ్లీ 2 అటాచ్ అవుతుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సీమ్ టు బి ఓకే ఫర్ ట్విన్ ప్రెగ్నెన్సీ.
బట్ పీపుల్ హూ ఆర్ డోంట్ ఈవెన్ వాంట్ టు టేక్ అది ట్విన్ ప్రెగ్నెన్సీ రిస్క్ కూడా వద్దనుకున్న వాళ్ళకి వీఆర్ డూయింగ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. వాట్ అ ఫ్యాసినేటింగ్ థింగ్ అసలు వింటుంటే. అంటే యు ఆర్ యాక్చువల్లీ మేకింగ్ అ బేబీ outside the body. And అది వినడానికే ఎంత టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయాం మనం. లైక్ అన్ ఆర్ట్. ART అంటేనే అది ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ, బట్ వీ కన్సిడర్ ఇట్ as like an art. Absolutely an art, because మీరు ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎంత ఇండివిజువల్ కేస్ బై కేస్ స్టడీ చేస్తూ యు హావ్ టు బి సో మెటిక్యులస్ గా చేయాలి. దట్స్ వెరీ ఐ మీన్ మైక్రోస్కోపిక్ థింగ్స్ ల్యాబ్ లో కూడా వెరీ గుడ్ టెక్నాలజీతో మనము ఎక్కడ కొంచెం కూడా అటు ఇటు కాకుండా చేస్తేనే వెరీ గుడ్ సక్సెస్ ఉంటుంది. మీ బేసికలీ మీ మీద ఎంత నమ్మకం ఉంటుందండి ఆబ్వియస్లీ మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి. దేర్ సో మచ్ ఆఫ్ బాండింగ్ యాక్చువల్లీ అట్ ఎ సర్టన్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్ ఇట్స్ లైక్ ఎ టీమ్ వర్క్. అంటే నేను వాళ్ళ తరపున డిసైడ్ చేయడం ఎప్పుడూ ఉండదు ట్రీట్మెంట్స్లో. ఆల్వేస్ వాళ్ళ కండిషన్ ఏంటి, ఏం చేస్తే ఎంత సక్సెస్ ఉంటుంది, ఎలా వెళ్దాము అనేది వాళ్ళతో డీటెయిల్గా డిస్కస్ చేసుకొని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వెళ్తాం ట్రీట్మెంట్స్లో. రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కండిషన్స్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు అలాగా వాళ్ళ ఎగ్స్ని ముందే వచ్చి, బికాజ్ రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంతకాలం పాటు బాడీ కండిషన్స్ సరిగ్గా ఉండవు, అలా ఎగ్స్ని ముందే ఫ్రీజ్ చేసుకునే లాంటి ఫెసిలిటీస్ కూడా మీ దగ్గర ఉన్నాయి. దాన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం. ఎంతకాలం చేయొచ్చు అలా డాక్టర్ చందన? సో వీ కెన్ డూ ఇట్ ఫర్ ఇయర్స్. సో 5 to 10 years కూడా డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్. ఇప్పుడు మనం ఎగ్స్ని ఫ్రీజ్ చేయొచ్చు, స్పర్మ్ని కూడా ఫ్రీజ్ చేయొచ్చు. అలానే మ్యారేజ్ అయ్యి ఇఫ్ దే ఆర్ డిలేయింగ్ దర్ ప్రెగ్నెన్సీ ఫర్ మెడికల్ రీజన్స్ అనుకోండి, ఎంబ్రియోస్ కూడా ఫ్రీజ్ చేయించుకుంటారు. సో ఇప్పుడు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ మీరు అన్నది ఇది ఆంకాలజీ పేషెంట్స్కి, దాన్ని ఆంకో ఫర్టిలిటీ అంటాం. అది కూడా మీరు చేస్తారు? యా వాళ్ళు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాక బిఫోర్ గోయింగ్ టు ద క్యాన్సర్ ట్రీట్మెంట్సే దే కమ్ అండ్ ఫ్రీజ్ దర్ గ్యామెట్స్ అంటే స్పర్మ్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ వెన్ ఈస్ ఇట్ అన్ ఐడియల్ టైమ్ టు ఇన్సర్ట్ ఇట్ బ్యాక్ ఇంటు ద బాడీ? వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి వెన్ దే ఆర్ టోటలీ రెడీ టు హ్యావ్ ఎ బేబీ, then they come back anamata to have the pregnancy with our treatments. Same thing nowadays people are doing for the social reasons kuda. Nenu intaku mundu meeku annatlu lifestyle changes, career gurinchi evaraithe conception delay chestuntunnaro, few software companies they are actually giving their employees this benefit of egg freezing. So they can freeze their eggs when they are under 30. So then when they later 34, 35 when they ready for the pregnancy, appudu vachi ee eggs tho they are going for the pregnancy treatment. So that way వాళ్ళకి సక్సెస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ బేబీస్ కూడా చాలా హెల్తీగా ఉంటారు. రైట్. సో మీరు ఇందాక అన్నారు ఒక సినారియో 3 months లో మిస్కారేజెస్ కావడము, ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా. అవును. ఇది మోర్ మనము ఫీమేల్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ మనకి జెనెటికల్ ఇష్యూస్తో ఫామ్ అయింది అనుకోండి, బికాస్ ఆఫ్ ద ఎగ్ ఫ్యాక్టర్ ఆర్ స్పర్మ్ ఫ్యాక్టర్, యూజువల్గా 3 monthsకి బియాండ్ అది క్యారీ ఆన్ కాదు. సో మనము ఇలా ఎగ్స్ ముందే ప్రిజర్వ్ చేసుకోవడం ఆర్ యాక్చువల్గా ప్రెగ్నెన్సీ యాజ్ సచ్ 30 years లోపల ప్లాన్ చేసుకుంటే ఈ మిస్కారేజెస్ రిస్క్ కూడా తగ్గుతుంది వాళ్ళకి. ఓకే. సో ఎనీ టైమ్ మనకి ఎర్లియర్ మదర్హుడ్ ఇస్ బెటర్, ఆల్వేస్ ఎస్పెషలీ ఫర్ ద ఫీమేల్, బికాస్ అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రీబర్త్ అంటారు కదండి మామూలుగా, హ్యావింగ్ ఎ చైల్డ్. అండ్ ఎంత అమేజింగ్ థింగ్ చూడండి, మనకి ఎటువంటి వాళ్ళైనా బాగా ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఇల్లిటరేట్ కావచ్చు, సునాయాసంగా చేసే పని ఏంటంటే bearing a child, అంటే provided they are blessed with that opportunity. Correct. And nature is so beautiful, ఎన్ని విషయాలని సర్దుకుంటూ చక్కగా అలా తీసుకెళ్తుంది అనిపిస్తుంది. కరెక్ట్, మీరు అన్నది వెరీ మచ్ కరెక్ట్. చాలా మంది ఈ విషయాలు కూడా, మేడం అసలు మేము కరెక్ట్ టైంలో కలుస్తున్నామా లేదా, ఆ రీజన్ వలన కావడం లేదండి. మెజారిటీకి చెప్పేది నేచర్ అనేది ఇట్ హాస్ బీన్ ఇన్ ఏ వే దట్ ఇవన్నీ తెలియని వాళ్ళకు కూడా దర్ ఈజీలీ కన్సీవింగ్. సో ఇప్పుడు చాలామంది మొత్తం మన కంట్రోల్లో తీసుకుందాం అన్నట్లు ఓవులేషన్ క్యాలెండర్స్ చెక్ చేస్తుంటారు, యాప్స్ చూస్తుంటారు. మనకి ఇండియాలో కూడా ఉన్నాయండి. మన ఇండియాలో చాలా బాగా వాడతారు ఓవులేషన్ కిట్స్ అవి. ఎస్. కొంతమంది అది ఒక డ్యూటీ లాగా చేస్తారు. సో అలా డ్యూటీ లాగా చేయడం వలన కూడా వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ పెరిగిపోతుంది. అరే నేను కరెక్ట్ టైంలో చేసినా కావడం లేదే అని. సో అలాంటి వాళ్ళకి కూడా వీ అడ్వైస్ డోంట్ టేక్ ఇట్ లైక్ ఎ డ్యూటీ. So just try naturally. If things not happening over time, we are always there to help you అని చెప్తాం. ఇందాక మీరు స్పర్మ్ డోనర్ గురించి మాట్లాడారు, అంటే నాకు వికీ డోనర్ సినిమా గుర్తొచ్చింది, చూసుంటారు మీరు. అంటే దట్ వాజ్ రెవల్యూషనరీ ఫిల్మ్ ఫర్ ఇండియన్ ఇది. అలాగా ఎగ్ కూడా మనం అంటే వేరే వాళ్ళ ఎగ్ తీసుకుని ఫ్యూజ్ చేసిన సందర్భాలు ఉంటూ ఉంటాయా? ఎగ్ డోనర్స్ అనేది కూడా మనకి ఇట్ ఈస్ వెరీ ఎథికల్ అండ్ లీగలీ అలౌడ్ మనకి. సో బేసిక్గా ఎవరికైతే ఫీమేల్స్కి ఎగ్ నంబర్ బాగా తగ్గిపోతుందో ఆర్ ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉన్నాయో ఆర్ వాళ్ళ ఎగ్స్ వలన బేబీకి జెనెటిక్ ఇష్యూస్ రావచ్చు. కొందరికి ఫీమేల్కి దెర్ ఇస్ అన్ జెనెటిక్ ప్రాబ్లమ్ ఆర్ సిండ్రోమ్స్ డిటెక్టెడ్.
సో అది వాళ్ళకి దెర్ ఇస్ ఎ ఛాన్స్ వాళ్ళ బేబీకి కూడా పాస్ చేయొచ్చు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా ఫ్యూ పీపుల్ గో ఫర్ ఎగ్ డోనర్ అనమాట. అంటే ఇప్పుడు మరి ఎగ్ డోనర్స్ ఇలాంటివన్నీ కూడా వీటికి లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఆబ్వియస్లీ మీరు చాలా ఎథిక్స్ అవి ప్రాక్టీస్ చేసి ఆ ఫ్రేమ్వర్క్ లోపల వచ్చేలాగా. సో టెల్ us some of the ethics you practice, Dr. Chandana, so that because fertility clinics అంటేనే it's all about trust finally. కరెక్ట్. సో ఇది అనదర్ కామన్లీ ఆ సినారియో అండి. అసలు మా ఎగ్గే వాడతారా, మా స్పర్మే వాడతారా, లైక్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ మాకు ఎలా తెలుస్తుంది అడుగుతారు కదా, అడుగుతారు, చాలా కామన్గా అడుగుతారు. సో ఇప్పుడు బేసిక్గా అక్కడ ట్రస్ట్ మీరు అన్నట్లు వెరీ ఇంపార్టెంట్. అండ్ మనము క్లినిక్లో వాడుతున్న సిస్టమ్స్, విట్నెసింగ్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో స్పర్మ్లో కానీ ఎగ్లో కానీ మనం ఒక 2 to 3 చెక్ పాయింట్స్ పెట్టుకుంటాం. సో డ్యూరింగ్ ద IUI అది అసలు ఆ లేబుల్ చేసిన బార్కోడ్ ఉన్న శాంపుల్ది హస్బెండ్ నేమ్ది కూడా వైఫ్కి చూపించడము ఇవి జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇన్ ద ల్యాబ్ ఒక పర్సన్ ఉండరు, సింగిల్ పర్సన్, దెర్ విల్ బి 2 to 3 person చెక్కింగ్ అనమాట. ఎగ్ దగ్గర నుంచి స్పర్మ్ అండ్ ఫైనల్గా మనం ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియోన్ కూడా మనం కరెక్ట్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామా. సో ఇది వాళ్ళ కన్సెంటింగ్ లేకుండా కూడా మనము డోనర్ ఎగ్ అని డోనర్ స్పర్మ్ అని మనం డిసైడ్ చేయము. అది పేషెంట్ విల్లింగ్నెస్తో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బోత్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కన్సెంట్ ఇచ్చే సిగ్నేచర్స్ పెడితేనే మనము ఆ ట్రీట్మెంట్స్కి వెళ్తాం. సో ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ ఫాలో దట్ వెరీ స్ట్రిక్ట్లీ అనమాట. అండ్ దెన్ ఎగ్ డోనర్లో కూడా లైక్ డోనర్కి అంత ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళని మెడికల్గా స్క్రీన్ చేయడము, సైకలాజికల్గా వాళ్ళ IQ టెస్టింగ్ ఇవన్నీ జరిగి ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్ అండ్ దే విల్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ చెకప్ కూడా. సో మనం వీ డోంట్ ఎంటర్టైన్ లైక్ వాకింగ్ డోనర్స్ రావడము వితౌట్ దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్. వీ డోంట్ టేక్ ద ఎగ్ డోనర్స్. సో I mean, a very fascinating subject as much as it is. What are the parameters, some of the things? Ante, do you look at the genetic makeup? గుడ్ స్పర్మ్ అనడానికి దానిలో గ్రేడేషన్స్ ఏమైనా ఉంటాయండి, అట్లా ఏమైనా అలా ఏమి ఉండవా? అంటే జెనెటిక్ టెస్టింగ్ యాజ్ సచ్ ఫర్ ద కామన్ డిసీజెస్ చేస్తాము. అది కాకుండా లైక్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ పాసింగ్ లైక్ HIV, హెపటైటిస్ ఇలాంటివి. అండ్ ఆల్సో లైక్ ప్రాబ్లీ ద హెరిడిటరీ లైక్ ప్రాబ్లమ్స్, మనకి థాలసీమియాస్ అని ఉంటాయి, ఇవన్నీ కూడా వి స్క్రీన్ అవుట్. అండ్ కామన్ మన డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ కూడా ద రొటీన్ టెస్ట్ ఆల్సో విల్ బి స్క్రీన్డ్ అనమాట. మై గుడ్నెస్, అసలు ఎన్ని స్టేజెస్లో ఎన్ని చెక్స్ పెట్టుకోవాలి మీరు? కాన్స్టెంట్ 24/7 ఇదే ధ్యాస అయితే. అంటే వన్స్ వి సెట్ ద ప్రోటోకాల్స్ అండ్ మనము ఇఫ్ వి ట్రైన్ అవర్ స్టాఫ్ ఫర్ దట్, ఐ డోంట్ థింక్ ద సిస్టమ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. మనం కంటిన్యూస్గా అంటే వీ నీడ్ టు చెక్ నవ్ అండ్ దెన్ ఆడిట్స్ అవి జరుగుతుండాలి. బట్ టేకింగ్ అండ్ ట్రైన్ స్టాఫ్ అండ్ స్టాఫ్ వీఆర్ లైక్ స్టాఫ్ హూ ఆర్ డెడికేటెడ్ ఇన్ దిస్ ఫీల్డ్, దోస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మనకి. మీరు స్ట్రెస్ అవ్వరు ఎప్పుడు? స్ట్రెస్ అనేది ప్రాబ్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఫీల్డ్. ఇన్ఫర్టిలిటీ ఇట్ ఈస్ సిమిలర్ టు, మీరు ఆంకాలజీ అడిగారు కదా, ఆంకో ఫర్టిలిటీ, అక్కడ ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది బికాస్ దే ఆర్ డీలింగ్ విత్ ద క్యాన్సర్ పేషెంట్స్. ఇక్కడ వీఆర్ డీలింగ్ విత్ ద ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫాల్ ప్రెగ్నెంట్. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కదా, యూ హ్యావ్ టు డీల్ విత్ ఆల్ ఆఫ్ దట్. బట్ వీ కెనాట్ షో ఇట్ అవుట్, ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్డ్ అవుట్ ఉంది, మనము స్ట్రెస్డ్ అవుట్ ఉంటే ఆబ్వియస్గా వాళ్ళ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. కరెక్ట్. సో దో వీ హ్యావ్ స్ట్రెస్, వీ హ్యావ్ సీన్ సో మెనీ సినారియోస్, వీ నో దట్ ఇట్స్ నాట్ లైక్ ఏ అంటే మేజర్ ఇష్యూ నెవర్ హ్యాపెన్స్ అని అనుకోము. So we keep trying and we keep putting that positive attitude into our patients as well. ఒకటి రెండు బ్యూటిఫుల్ సక్సెస్ స్టోరీస్ చెప్పండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కన్సీవ్ కాలేదు, మీ దగ్గరికి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, దెన్ మీ క్లినిక్ నుంచి ఫోన్ కాల్ వెళ్తుంది సక్సెస్ అని చెప్పి. ఎప్పుడు సక్సెస్ అంటారు ఫస్ట్ అది చెప్పండి. సో సక్సెస్ అనేది మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఒక 2 weeksకి చేస్తాం. దట్ ఈస్ ద డే ఎవ్రీవన్ విల్ బి ఈగర్లీ వెయిటింగ్. మేము వెయిట్ చేస్తుంటాం క్లినిక్లో, ఈవెన్ ద పేషెంట్ విల్ బి వెయిటింగ్. ఓకే. సో బ్లడ్ టెస్ట్ వస్తేనే విల్ గెట్ టు నో అనమాట. అక్కడ సక్సెస్ అని మీరు మార్క్ చేసుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ క్యారింగ్ ద ప్రెగ్నెన్సీ టోటల్. దట్ ఈస్ అనదర్ చెక్ పాయింట్. సో ఇనీషియల్గా ప్రెగ్నెన్సీ స్టార్టెడ్, దాని తర్వాత హౌ ఇట్ ఈస్ గోయింగ్ అనేది దెర్ విల్ బి వేరియస్ లైక్ 2 to 3 weeksకి స్కాన్ చేయించడము, దాని తర్వాత కూడా ఫాలో అప్ చేయడం, ఇదంతా నడిచిపోతుంది మరి. సో సక్సెస్ స్టోరీస్ అంటే ప్రాబ్లీ ఐ కెన్ మెన్షన్ లైక్ ఐ థింక్ రీసెంట్గా యాక్చువల్గా 1 week బ్యాక్ కపుల్ కేమ్ విత్ దర్ బేబీస్, ట్విన్ బేబీస్. సో దే రిమైండెడ్ మీ ఆల్ దేర్ స్ట్రగుల్ అండ్ స్టోరీ. సో బేసికలీ దే వెంట్ టు సింగపూర్ యాజ్ వెల్ ఫర్ ద IVF. బేసికలీ దే వాస్ అ మేల్ ఫ్యాక్టర్. సో దే డింట్ సక్సీడ్, అక్కడ IVF ఫెయిల్ అయింది. దే కేమ్ బ్యాక్ అండ్ దే వర్ రెఫర్డ్ టు మీ బై అన్ గైనకాలజిస్ట్. So I did one IVF in the first attempt, again they were not successful. So the stress levels has gone up like anything. She is telling me all that after the delivery. Age bracket lo unnaru vallu? So approximate ga 33, 34
ప్రాబ్లీ హస్బెండ్ అరౌండ్ 38-40. ఓకే. So then she is telling me after the delivery all this, even in the second IVF attempt with me, she was not much hopeful. She was telling when I was explaining things whether ante ee sari kuda aipotunda leda ani, she was into more of that attitude anamata. So we did a ERA test అని ఒకటి చేసాం అమ్మాయికి. ERA టెస్ట్ ఏంటంటే ఐవీఎఫ్లో కూడా ఫెయిల్యూర్ అవుతున్న వాళ్ళకి, సో అసలు మనకి యూట్రస్లో రిసెప్షన్ ఉందా, ఎందుకు అది మా ఎంబ్రియోస్ని యాక్సెప్ట్ చేయడం లేదు, రైట్, అండ్ మనం చేస్తున్న టైం కానీ పద్ధతి కానీ మార్చి చేస్తే వాళ్ళకి మోర్ సక్సెస్ ఉంటుందా అనేది తెలుస్తుంది. సో ఆ ఎరా టెస్ట్ ద్వారా వాళ్ళు యాక్చువల్గా కన్సీవ్ అయ్యారు, దట్ ఇన్ ద థర్డ్ ఐవీఎఫ్ అటెంప్ట్. సో కన్సీవ్ కూడా 2 అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో షీ డెలివర్డ్ జస్ట్ 2 months బ్యాక్. షీ కేమ్ హియర్ విత్ బోత్ ద బేబీస్. So all the staff, we were all so happy. So I was able to hold the babies, and that is like a big sweet for us. Big gift. That is the main idi manaki. She must have been overjoyed kada, parents both. Yeah. She was, when she was explaining things, then her eyes were ante ఇప్పటికి కొంచెం కళ్ళలో పాపం నీరు వస్తుంది అప్పుడు స్ట్రగుల్. అవునండి, చాలా అది అవును. యా సో మీరు చాలా అంటే కరెక్ట్ ప్రొఫెషన్లోకి వచ్చాను అనుకుంటుంటారా? ఇంత కామ్గా ఉన్నారు చూడడానికి, సో హాయిగా. ఐ లవ్ మై ప్రొఫెషన్, అండ్ మనం ఐ థింక్ ఈ వేలో కపుల్కి హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక సెన్సిటివ్ క్వశ్చన్ డాక్టర్ చందన, ఆబ్వియస్లీ ఇలాంటి క్లినిక్స్ని అప్రోచ్ అవుతున్న వాళ్ళు, అఫ్ కోర్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐవీఎఫ్ క్లినిక్స్ అండ్ ఆల్ దట్. ఒకటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? రెండోది, కాస్ట్ ఇంప్లికేషన్స్కి అఫోర్డబిలిటీకి వాట్ వుడ్ యూ అడ్వైస్ టిపికలీ? యా సో జాగ్రత్తలు అంటే మీరు అనేది డ్యూరింగ్ ద ట్రీట్మెంట్స్ అలా అంటే టు వెన్ పీపుల్ షార్ట్ లిస్ట్ where to go regarding the clinic, because మనకి అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, some clinics come under scrutiny and there are lot of issues. ఇది కరెక్ట్ క్లినికా కాదా అని కొన్ని చోట్ల సరిగ్గా చేయట్లేదనే వార్తలు కూడా వస్తుంటాయి. అవునండి, డెఫినెట్లీ ఫర్టిలిటీలో చాలా ఇవి వింటుంటాం మనము. సో బేసిక్గా వాళ్ళు క్లినిక్ సెలెక్ట్ చేసుకునే ముందు ఒకటి వచ్చేసి అసలు డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు డాక్టర్ అంటే డిగ్రీస్ అది దానికి సూటబుల్గా ఉన్నాయా. సో ఇట్స్ నాట్ దట్ ఎంబీబీఎస్ డాక్టర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ దమ్ గుడ్ సక్సెస్. హూ షుడ్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా క్లినిక్లో ఉన్న ఫెసిలిటీస్ అండ్ వాళ్ళ ల్యాబ్, ఇప్పుడు మనకి అన్నీ ఒకటే దగ్గర ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ట్రీట్మెంట్స్ ఒక దగ్గర చేయడము, ల్యాబ్ ఇంకో దగ్గర ఉండడము, ఇది కూడా దట్ వోంట్ గివ్ ఏ బెటర్ సక్సెస్. యా ఇట్స్ నాట్ ఐ మీన్ పేషెంట్ ఫ్రెండ్లీ కూడా చెప్పచ్చు. కరెక్ట్. సో అదే ఒకటి చూసుకోవాలి. ఇంకొకటి ఎథిక్స్, వాళ్ళు ఎథిక్స్ ఫాలో అవుతున్నారా, హౌ ట్రాన్స్పరెంట్ దే ఆర్, హౌ ఇస్ ద సక్సెస్ రేట్. సో ఇవన్నీ చూసుకోవడం ఇంపార్టెంట్. ఎథిక్స్ అనేది బేసికల్గా if they come and talk to us, and also if they talk to people who already conceived with us, they will know about our clinic very well. Same with the success as well, they should come and discuss with the clinic anamata. And then the other thing వచ్చేసి ట్రాన్స్పరెన్సీ. సో వాళ్ళు చెప్తున్నది మన కండిషన్ కరెక్ట్గా ఇంప్లై అవుతుందా, బ్లైండ్గా ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు. ఓకే వాళ్ళు ఇది చెప్తున్నారు, అది కరెక్టేనా, నా కండిషన్లో అది అవసరమా రైట్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది దట్స్ వాట్ నేను అందరు పేషెంట్స్కి చెప్పేది. సో నేను మీ తరపున డెసిషన్ తీసుకోను, మీకు ఇవి చెప్తే ఇవి ప్రాబ్లం, దీనికి ఈ ట్రీట్మెంట్ అనేది మీరు డెసిషన్ తీసుకోవాలని చెప్తాను. సో ఆబ్వియస్గా మెజారిటీ దే గో విత్ దిస్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్లోనే వెళ్తారు, కాబట్టి వాళ్ళు ఫ్యూచర్లో రిగ్రెట్ కూడా కారు. రైట్. సో అది మెయిన్గా చూడాలి. ఇంకా క్లినిక్లో వచ్చాక కూడా హౌ వీ మెయింటైన్ వచ్చేసి మాది ఇప్పుడు ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి ఫైనాన్సెస్ వరకు కూడా అంత డీటెయిల్గా ముందే కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఇట్స్ నాట్ దట్ వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయాక ఎవ్రీడే ఇంత ఉండొచ్చు అని మధ్యలో చెప్పకూడదు. సో దే షుడ్ బి ప్రిపేర్డ్ బిఫోర్. చాలా మందికి ఈవెన్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్, నేను ఫస్ట్ ఫైనాన్సెస్ అది చూసుకోమంటాను. ఎందుకంటే మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి ఇంకా అంత ఇన్సూరెన్స్ కవరేజ్ అది లేదు. రైట్. సో చాలామంది దే నీడ్ టు స్పెండ్ ఫ్రమ్ దేర్ ఓన్ మనీ. సో అలాంటి వాటికి వాళ్ళు రెడీగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్గా రెడీ లేకుండా స్టార్ట్ చేసి స్ట్రగుల్ అయితే అది అనదర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. అవును, న్యాచురల్లీ కదా. సో అవన్నీ ముందు మీరు కౌన్సిల్ చేసి ప్రిపేర్ చేసేస్తారు ప్రాపర్గా. వాళ్ళకి ఎండ్ వరకు ఎంత అవుతుంది మొత్తం కౌన్సిలింగ్ అయ్యాకే హూ ఆర్ విల్లింగ్ అండ్ వాళ్ళ టైం ఫ్రేమ్ బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేస్తారు అనమాట. ఇంకొక నాకు ఫ్యాసినేటింగ్ మీ సక్సెస్ స్టోరీ వినాలి, వేర్ యూ యువర్ సెల్ఫ్ అంటే బీయింగ్ అన్ ఎక్స్పర్ట్, మీరు ఎక్కడెక్కడ చాలా చదివారండి. మీరు యువర్ ఎన్ ఎండి ఇన్ గైనకాలజీ, MRCOG ఫ్రమ్ UK and FRCOG again from UK, certified by British Fertility Society. And so ఆ తర్వాత మీరు ఈ స్టేజ్కి వచ్చారు. బట్ మీకు కూడా ఎప్పుడైనా ఈ కేసు అవుతుందో అవ్వదో ఇంకా అవ్వకపోవచ్చేమో అని మీ మైండ్లో వచ్చి టక్మన్ అయిన సందర్భాలు ఉన్నాయా?
Yes, I can say like I think probably another more I'm giving IVF stories చెప్పాలి అంటే I had another client from Bangalore. So వాళ్ళు బెంగళూరులో they had undergone 2 IVF treatments and they shifted to Hyderabad అనమాట. So again referred by one of my friend from Bangalore. So they met me to discuss about what I can do next. Right. సో వాళ్ళది మొత్తం ఎవాల్యుయేట్ చేసాం ఫస్ట్ డీటెయిల్గా వాట్ కుడ్ హ్యావ్ గాన్ రాంగ్ అంటే ఐవీఎఫ్లో కూడా 2 times ఫెయిల్ అయ్యేవాళ్ళు దట్ షీ వాస్ జస్ట్ అరౌండ్ 29 సంథింగ్. సో ఎందుకు అంత ఫెయిల్ అవుతుంది అనేది ఇన్వెస్టిగేట్ చేశాక వాట్ వి థాట్ ఆఫ్ అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నాయి వాళ్ళకి, యూట్రస్ బాగుంది, ఎగ్ బాగుంది, స్పర్మ్ బాగుంది, ఎంబ్రియో కూడా బాగుంది. సో అలాంటప్పుడు వాట్ వీ థింక్ అబౌట్ ఇస్ ఎంబ్రియోలో ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా, ఎందుకంటే ఐవీఎఫ్ ల్యాబ్లో మనము ఫిజికల్గా గ్రేడ్ చేస్తాం ఎంబ్రియోని, సో చూడ్డానికి బాగుందా లేదా అని, కానీ దానికి ఇంటర్నల్గా ఎలా ఉంది అనేది మనం ఐవీఎఫ్లో కూడా చెక్ చేయలేము. సో వాట్ వీ హ్యావ్ సజెస్టెడ్ ఆ కపుల్కి వచ్చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకముందే మనం ఎంబ్రియో మీద బయాప్సీ తీసి వీటి జెనెటిక్స్ ఎలా ఉన్నాయి అనేది టెస్ట్ చేస్తాం. రైట్. సో తనకి ఇప్పుడు ఒక 4 to 6 ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. దాంట్లో ఓన్లీ 2 ఎంబ్రియోస్ వర్ హ్యావింగ్ ఆల్ జీన్స్ కరెక్ట్ అనమాట. ఓకే. రిమైనింగ్ వర్ ఆల్ అబ్నార్మల్ వెన్ వి టెస్టెడ్. So we transferred only these 2 embryos and she conceived within single pregnancy and delivered as well and having a lovely girl. Recent ga maaku photo adi పంపించారు తను. So nice. She is also very happy. ఎవరైనా చాలా సార్లు ఎమోషనల్ అయిపోయి మీ పేరుతో స్టార్ట్ అయ్యే అక్షరంతో పేర్లు పెట్టుకోవడానికి ఇవి కూడా చేస్తుంటారు కదా అంటే చాలా మంది. ప్రాబబ్లీ అండి, ఇంకా అంటే నా పెట్టుకుంటుంటారు బట్ ఐ వుడెంట్ సజెస్ట్ దట్ దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. అంటే టిపికలీ ఆ గ్రాటిట్యూడ్ తోటి బికాస్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మనం అర్బన్ కల్చర్లో మేబీ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, అడాప్షన్ వచ్చేసింది ఇప్పుడు, తర్వాత హ్యావింగ్ అ చైల్డ్ ఈజ్ వెరీ గుడ్ బట్ కాకపోయినా కూడా అండర్స్టాండింగ్ కండిషన్స్ వచ్చేసాయి. బట్ కొంచెం సెమీ అర్బన్ బ్యాక్గ్రౌండ్, కొంచెం ట్రెడిషనల్ అప్బ్రింగింగ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇట్స్ టాబూ టు టాక్ అబౌట్ ఇట్. బయటికి వెళ్ళి చెప్పుకోలేరు కూడా వాళ్ళు, క్లినిక్కి వెళ్ళి మేము కన్సీవ్ చేసామని కూడా. సో ఐఎమ్ హోపింగ్ సొసైటీ విల్ చేంజ్ సూలీ బికాస్ వెస్ట్లో మనకి మీరు చూసుంటారు కదా డాక్టర్ చందన, ఇట్స్ అ వెరీ యాక్చువల్లీ అ వెరీ ప్లాన్డ్ అండ్ అ కామన్ థింగ్. కరెక్ట్. అండ్ వాట్ వీ హావ్ సీన్ నేను యూకేలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనదర్ థింగ్, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఫండ్స్ దేర్ ట్రీట్మెంట్స్. సో మెజారిటీ చాలా ఈజీగా వచ్చేసి చేయించుకొని హ్యాపీగా కన్సీవ్ అయ్యి వెళ్ళిపోతుంది. మీరు ఎందుకు ఇండియాకి రీలొకేట్ అయ్యారు అంటే ఆబ్వియస్లీ మీకుండే క్వాలిఫికేషన్స్కి మీరు ఫారిన్ కంట్రీస్లో ఇంకా బాగా సంపాదించుండొచ్చు. అంటే ఐ నెవర్ వాంటెడ్ టు సెటిల్ దేర్ అండి. మనం జస్ట్ హయ్యర్ స్టడీస్కి ఫర్ మోర్ ఎక్స్పోజర్ లెర్నింగ్ న్యూవర్ టెక్నిక్స్ వెళ్ళాం కానీ నెవర్ హ్యాడ్ దట్ ఇంటెన్షన్. సో ఆబ్వియస్లీ ఐ కేమ్ బ్యాక్. మీ వారు కూడా డాక్టర్. ఎస్. సో మీ ఇద్దరు హౌ డు యూ షేర్ యువర్ సక్సెస్ అండ్ సో ఐ థింక్ being in the same profession, we usually whenever I feel stressed out, he will be helping me to come out of it when he have any issues. But as such at home we maintain like more of normal relationship than professional and అది obviously మీకు రోజంతా లేకపోతే ఇదే సరిపోతుంది. Right. Yeah. I mean it's been a fascinating conversation Dr. Chandana. Anything else that you would like to tell mana viewers ki because about parenting, about IVF fertility issues and any advice ఆడపిల్లలకు కూడా even ఫ్యూచర్ మదర్స్కి? సో ఐ థింక్ యాజ్ ఐ వాస్ మెన్షనింగ్ లైఫ్ స్టైల్ మీద మనము చాలా చిన్న ఏజ్ నుంచే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ అది కూడా చాలా కామన్ అయిపోతుంది. అవును. సో మనము హ్యావింగ్ లైక్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్, తర్వాత ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవడము, అప్పటి నుంచి మేనేజ్ చేయడం. అది కాకుండా ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక కూడా థింగ్స్ షుడ్ నాట్ బి టూ మచ్ డిలేడ్. సో రైట్ టైంలో ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక కీలక క్వశ్చన్ విచ్ ఐ మిస్డ్ ఆస్కింగ్ యు, ఐఎమ్ సారీ. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల ఆబ్వియస్లీ కన్సెప్షన్ డిలే అవుతుంది బికాజ్ మొత్తం అంతా కూడా హార్మోన్స్ అటు ఇటు అయిపోతాయి అంటారు. సో వుడ్ యూ అడ్వైజ్ దట్ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం? నాట్ రియలీ, అంటే ఇట్ డిపెండ్స్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ దే వాంట్ టు పోస్ట్ పోన్ అనేది. సో లాంగ్ టర్మ్ బర్త్ కంట్రోల్ పిల్స్ డెఫినెట్లీ నాట్ రికమెండబుల్. If it's a short term and if that is the option they opt for, that is okay. Okay. But it takes a few months to set things back in. Correct. Sometimes it can go up to 3 to 6 months kuda once they stop. It again depends on scenario. వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, అగైన్ ఇంకేమైనా ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాన్ని బట్టి కూడా దే కెన్ టేక్ ఎ కాల్ అనమాట. సో అనదర్ థింగ్ ప్రాబబ్లీ ఎస్ డోంట్ డిలే ప్రెగ్నెన్సీ. అండ్ ఇంకొకటి వెన్ దే ఆర్ ట్రయింగ్ థింగ్స్ నాట్ హ్యాపెనింగ్ దే షుడ్ అప్రోచ్ ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎందుకంటే అలానే ఎక్కువ ఇయర్స్ వేస్ట్ చేసుకొని లేటర్ ఏజ్లో వచ్చి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నా కూడా అంత సక్సెస్ ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, సేమ్ ట్రీట్మెంట్ ఇయర్స్ కొద్దీ చేయించుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికేషన్స్ ఇంజెక్షన్స్తో ఆల్మోస్ట్ 10 years ట్రై చేసి
థింగ్స్ నాట్ హ్యాపెనింగ్, అప్పుడు వచ్చి ఐవీఎఫ్కి ప్లాన్ చేసుకుంటాం. సో అయితే ఇప్పుడు ఈ పాయింట్లో మీరు కొంచెం నాకు ఆ ప్రోటోకాల్ చెప్పేయండి ప్లీజ్. ఫస్ట్ యూ గివ్ మెడికేషన్ ఇంజెక్షన్స్. రైట్. సో 1 to 2 years మనం విత్ ద సింపుల్ మెడికేషన్స్, అంటే మేజర్ ఇష్యూస్ లేని వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉంది, ట్యూబ్స్లో బ్లాక్ ఉంది, ఫీమేల్ ఎగ్స్ తగ్గుతున్నాయి, ఇది డిఫరెంట్ సినారియో. థింగ్స్ ఆర్ ఓకే అనుకున్న వాళ్ళకి ఒక 1 to 2 years ప్రాబ్లమ్ మెడిసిన్స్, ఇంజెక్షన్, స్కాన్స్తో ట్రై చేయొచ్చు. నాట్ హ్యాపెనింగ్ దెన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో ఐదర్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ అకార్డింగ్ టు దర్ కండిషన్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. సో ఏమి ప్రాబ్లం లేని వాళ్ళకి ప్రాబ్లమ్ సింపుల్ ఐయుఐ ట్రీట్మెంట్స్ చేస్తాం, ఒక 2 to 3. అది కూడా మరి మల్టిపుల్ చేయకూడదు. సమ్టైమ్స్ ఐ సీన్ ఒక 10 ఐయుఐ ట్రీట్మెంట్స్. ఐయుఐ అంటే జస్ట్ పుట్టింగ్ ద స్పర్మ్ ఆఫ్ ద హస్బెండ్ ఇన్ ద రైట్ టైమ్ అన్నమాట. రైట్ టైం, ఓవ్యులేటింగ్ పీరియడ్ లో. yes, దాని సక్సెస్ రేట్ అరౌండ్ 20% ఉంటుంది. అండ్ దట్ ఇస్ బిట్వీన్ 12 and 17th డే అంటారు కదండి ఇన్ ద సైకిల్. on the cycle length, typically assuming a 28-30 day cycle. అది మనం స్కాన్స్ లో మానిటర్ చేసుకుంటూ చేస్తాం అన్నమాట. అది కూడా ఓవ్యులేషన్ టైం లో. యా. సో దాంతో కూడా కాకుండా దెన్ దే షుడ్ మూవ్ ఆన్ టు ఐవీఎఫ్. సో సేమ్ ట్రీట్మెంట్ మనం 10 years చేయించుకొని వెన్ ఫీమేల్ ఇస్ అరౌండ్ 38-40 అప్పుడు ఐవీఎఫ్కి వెళ్దాం అనుకుంటే ఈవెన్ ఐవీఎఫ్లో కూడా వాళ్ళకి అంత సక్సెస్ ఉండకపోవచ్చు. అంటే ఐవీఎఫ్ కొంచెం ఫారిన్ లాగా అనిపిస్తుంది. ఇంకా దే స్టిల్ ప్రిఫర్ టు ఐ థింక్ న్యాచురల్ మెథడ్స్లో చేస్తాం. ఐయుఐ అంటే కొంచెం న్యాచురల్ అండ్ క్లోజర్ టు. సో అందుకని మనం కూడా ఫస్ట్ స్టెప్ లాగా ఐవీఎఫ్ ఎప్పుడు అడ్వైస్ చేయము. హూ డోంట్ రిక్వైర్ దట్ ఫస్ట్ ఎవరిని ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్పము. కానీ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, డిలే అవుతుంది బాగా అన్నప్పుడు ప్రాబ్లమ్ మనము ఐవీఎఫ్కి వెళ్ళడం వల్ల ఒక్కోసారి అసలు ఇంటర్నల్గా ఏం ఇష్యూస్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఇంకొకటి ఉన్న ట్రీట్మెంట్స్ అన్నిట్లోనూ దాంతోనే వాళ్ళకి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. వన్స్ దే కన్సీవ్ మీరు వాళ్ళని వేరే గైనకాలజిస్ట్ కి, మీరు కూడా గైనకాలజిస్ట్ కాబట్టి యూ హ్యాండ్ దెమ్ ఓవర్ ఆర్ యూ టేక్ కేర్ ఆఫ్ ద. బికాస్ హియర్ మనం ఈషా ఐవీఎఫ్లో వీ డోంట్ డూ డెలివరీస్. సో వాళ్ళని ఒక 3 months వరకు యూజువల్లీ మానిటర్ చేస్తాము. అది సింగిల్ ప్రెగ్నెన్సీనా, ట్విన్ ప్రెగ్నెన్సీనా, హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ అని. Once we think everything is settled, pregnancy is happily continuing, then we refer them to obstetricians for delivery. Okay, and they can go to their own obstetrician also. Yes, that again why we discuss with them according to their preference, refer just. So, but after 3 months, me main milestones datinattu for what you specialize in. Meer annaru indaka first check point is pregnancy test, followed by baby heartbeat, and then NT scan and baby anamnesis. And then you hand over the mom and the baby to the gynecologist, and then wait for the next parent to come into your walk into your clinic. What a lovely thing andi asalu. Yeah. So anything else would you like to share with us? Ante right time, right planning, right approach, very important in fertility. And always I think ఈ స్ట్రెస్ అది ఉన్నప్పుడు దే బెటర్ గెట్ ద సైకలాజికల్ కౌన్సిలింగ్స్. దే షుడ్ నాట్ కీప్ ఇట్ టు దెమ్సెల్ఫ్. They should open up. They can discuss with me, they can discuss with the counselors, and they need to relax and have positive attitude and hope. But చాలా ఇన్ఫర్మేటివ్గా, చాలా సెన్సిబుల్ అండ్ మెచ్యూర్గా అనిపించింది నాకు ద కాన్వర్సేషన్, బికాస్ ఐ థింక్ ఇట్ విల్ బెనిఫిట్ అ లాట్ ఆఫ్ పీపుల్ లిస్నింగ్. అండ్ ఆల్ కుడోస్ టు యూ, మీ ఎక్స్పర్టీస్కి, అండ్ ఆల్సో వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. సో ఐఎమ్ ష్యూర్ వస్తున్న వాళ్ళకి అదే సగం బలం అని చెప్పి. సో డాక్టర్ చందన, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ మోర్ కాన్వర్సేషన్స్ విత్ యూ. Nice talking to you. యూనిక్ సక్సెస్ స్టోరీస్ కూడా, బికాస్ కొన్నిసార్లు పేపర్లో చదువుతుంటాం 70 ఏళ్ల బామ్మకి బేబీ అని. అవును, అవుతాయిలే తెలియదు కానీ I don't consider that as a success. Okay. So anyway, but it's a beautiful world that you are in, and thank you so much for speaking to us today. Thank you, Swapna. And now ESHA IVF Fertility Clinic lo we are actually going to talk to Dr. Pushpa, ikkada consultant psychologist ga unnaru. Ilanti oka pedda karyam talapettetapudu chaala మానసిక ధైర్యం అవసరం. చాలా విషయాలలో సంశయాలు ఉండొచ్చు, సందేహాలు ఉండొచ్చు. వాటన్నిటిని నివృత్తి చేస్తూ వస్తున్న వాళ్ళని వాళ్ళ మార్గం సుగమం అవడానికి తోడ్పడుతున్నారు డాక్టర్ పుష్ప. Dr. Pushpa, happy to meet you. Thank you. So tell us some of your experiences ikkada. Ela anpistundi parents ni, couples ni chusinappudu? What is your personal emotion? I mean, initially when they start actually for the pregnancy, చాలా యాంగ్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ అందరూ అడిగేది ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది అనేది. ఇంకా తోడుకోడలికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చింది అనేటప్పటికి అది ఒక ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది అనమాట వాళ్ళ ఎమోషన్స్ అన్నీ మళ్ళీ రావడానికి. సో వాళ్ళు ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఐసోలేట్ అయిపోతుంటారు. ఫంక్షన్స్కి, పెళ్ళికి ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళు కూడా అవుతుంటాయి. చాలామంది ఐసోలేట్ అవుతారు. అంటే ఎక్కువ మందిని కలిసాము అని అంటే మళ్ళీ ఎక్కడి ప్రెగ్నెన్సీ అడుగుతారో. దెర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ హూ వుడ్ టెల్ మీ, మేడం మేము ఇల్లు కొనుక్కున్నాము,
గృహప్రవేశం చేసుకోవట్లేదు, ఎందుకంటే అందరూ వచ్చిన వాళ్ళు ప్రెగ్నెన్సీ అడుగుతారని. మీరు ఈ లోపల ప్రెగ్నెన్సీ మాకు కన్ఫర్మ్ చేస్తే మేము గృహప్రవేశం పెట్టుకుంటామని. సో పీపుల్ పోస్ట్పోన్ మెనీ థింగ్స్ ఫర్ దిస్ థింగ్ బికాస్ సోషల్ ప్రెషర్ అనేది మనకి ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. సో వాట్ డూ యూ టెల్ దెమ్? బికాస్ ఆబ్వియస్లీ ఎంత ప్రయత్నం చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. దేర్ ఇస్ ఆబ్వియస్లీ సమ్ ఫ్యాక్టర్ వర్కింగ్, వెదర్ యూ కాల్ ఇట్ గాడ్ ఆర్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్. సో వాట్ ఈస్ ద అష్యూరెన్స్ యూ గివ్ దెమ్, Dr. Pushpa? See, it's not about the assurance. I think I'll be with them throughout their journey to handle their emotions. Absolutely, well said, well said. Yeah. So and see, not only this, ఒకవేళ పెళ్లి కాలేదనుకోండి, పీపుల్ విల్ ఆస్క్ పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని. జాబ్ రాలేదు అంటే పీపుల్ విల్ ఆస్క్ జాబ్ ఎప్పుడు వస్తుంది అని. పిల్లలు పుట్టినా మీ పిల్లల కెరియర్ ఏంటి, వాళ్ళు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడో. ఐ థింక్ సొసైటీ క్వశ్చన్స్ విల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్. బట్ పిల్లలు కావాలనేది మనకి పర్సనల్గా ఉంటుంది కాబట్టి వెన్ సంబడి ఆస్క్ దట్ క్వశ్చన్ వీ గెట్ ట్రిగర్డ్ విత్ దట్ అండ్ దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్. Obviously. Well said. బికాస్ చాలా మంది రైట్ లైఫ్ అంతా అడుగుతూనే ఉంటారు. రైట్, సో అది అడుగుతూనే ఉంటారు కాన్స్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ. బట్ ఇఫ్ దే కెన్ యాక్చువల్లీ ఇంటర్నల్లీ వాళ్ళు హీల్ అవ్వగలిగితే ఆ స్ట్రెస్ లెవెల్స్ని మనం కొంచెం మేనేజ్ చేయడానికి అవుతుంది అనమాట. బికాస్ దిస్ ఇస్ జస్ట్ ఎ టెంపరీ పాజ్. సీ లైక్ విత్ డాక్టర్ చందన అండ్ ఆల్, ప్రెగ్నెన్సీస్ రావడం ఇస్ డెఫినెట్లీ గోనా హ్యాపెన్. బట్ ఆ షార్ట్ పాజ్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఆ గ్యాప్లో ఇఫ్ యూ టేక్ సో మచ్ స్ట్రెస్ బికాస్ ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ హ్యాపెనింగ్, ఇది కూడా డిలే అవుతూ ఉంటుంది. So I basically will be there with them just to have the coordination between mind and body so that while stress free ga treatment. So pre-treatment counseling and through the treatment counseling to part you keep Dr. Chandana posted ante ela undi valla mental state. If in case there are too much personal stories we will not tell them, but anything medical definitely, because counseling lo confidentiality chaala important. But ikkada doctor kuda teliyali kada, Dr. Chandana kuda teliyali ante if they talking about the personal stories. Okay. అంటే ఇప్పుడు ఏమైనా పాత విషయాలు అవన్నీ మేడంకి కూడా బొంబార్డ్ చేయడం బాగోదు కదా. సో వీ విల్ డెఫినెట్లీ టాక్ ఎనీథింగ్ దట్ ఈస్ in the scope of your treatment. Yeah. Within the treatment Anything scope. within the treatment, definitely we'll keep updating the doctor and we'll keep talking to them. వాళ్ళ LH levels, FSH levels, blood tests ఎలా వస్తున్నాయి. సో we'll always be in same pace. సో అదేమైనా అబ్నార్మల్ అవుతున్నాయి అని అంటే డాక్టర్ విల్ అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ లెవెల్స్ అని. Right. సో దెన్ డాక్టర్ రిఫర్ దెమ్ టు us and then we stress వచ్చినప్పుడు cortisol goes up. Yeah. Adrenaline also goes up. Right. So it plays a major role. You need more serotonin and what else? Inkevo Adrenal glands. Okay, you need all of those good things, good chemicals to You should come and always kick have in. that positive vibes. See, I have seen patients with only one egg, one sperm, good embryo, being positives with positive attitude, but with so many good embryos, but not being positive just because they're stressed. Correct. So అవి చాలా చూస్తాం మేము. సో మానవ ప్రయత్నంలో పాజిటివిటీ చాలా అవసరం అని చెప్తారు. There are few patients who would always tell me, మేడం ఏం కాదు మేడం మీరు చేయండి, ప్రెగ్నెన్సీ వస్తుంది మాకు, మీరు చేసుకోండి. అలాంటి వాళ్ళకి మేము ఎక్కువ పాజిటివ్స్ చూస్తాం. దో వాళ్ళకి మెడికల్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా పాజిటివ్స్ చూస్తూ ఉంటాం. బట్ ఫ్యూ పీపుల్ హు ఆర్ సో మచ్ స్ట్రెస్డ్, వరీడ్, నాట్ ఏబుల్ టు మేనేజ్. స్ట్రెస్ లెవెల్స్ అనేవి అందరికీ ఉంటాయండి, బట్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్ ఫ్రమ్. And finally, when you see happy parents or conceived parents, what is your state of mind? I feel overjoyed because I'm there with them from the starting till the end. And there are patients who would always come and meet us with the babies, and when we hold the babies it's like, oh, we contributed so much for this baby to come to the life, and we feel overjoyed with that. And I think when the beta HCG positives come, we celebrate more in the hospitals. యాక్చువల్లీ నాకు ఎప్పుడు డౌట్ ఉండేది అసలు ఏం చేస్తారు ఫర్టిలిటీ క్లినిక్స్లో. ఇవాళ మొత్తం తీరిపోయాయి డాక్టర్ చందన మీతో మాట్లాడి. సో వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ డాక్టర్ పుష్ప. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హోప్ యూ బ్రింగ్ జాయ్ అండ్ స్టెబిలిటీ టు లాట్ మోర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. ఇక ఐవీఎఫ్ క్లినిక్స్లో దాదాపు ప్రకృతి పురుషుడు కలిసే ఆ క్షణం, అంటే ఎంబ్రియోని ఫ్యూజ్ చేసే ఆ టైం అంటారు కదా. సో వాళ్ళు చాలా కీలకం. అండ్ విపరీతమైన విషయ పరిజ్ఞానం, ఫోకస్, ఎక్స్పర్టీస్, నైపుణ్యం, నమ్మకం అన్నీ ఉండాలి వీళ్ళకి. అండ్ వీఆర్ టాకింగ్ టు ద చీఫ్ ఎంబ్రియాలజిస్ట్ యశస్విని గారు ఇక్కడ మన ఈషా క్లినిక్లో. యశస్విని గారు, హలో. తెలుగు మాట్లాడతారా కొంచెం? అంటే కొంచెం ఇంగ్లీష్తో పాటు మాట్లాడతాను. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ఓకే. సో హౌ మెనీ embryo fusings, ఏమంటారు, embryologies have you done so far? Have you counted at all? No, I've lost count after 1,000 because I've been working since 6.5 years and I enjoy my work every day. And you're so key in this whole process because you're the one who actually gets A and B together.
That's true. But major thing is when ma'am stimulates patient, so that's where we start the process. So akkadi nunchi manaki manchi egg vachina tarvata we will select, ante egg lo manaki selection undadu anamata. So whatever comes, that only we have to fuse. కానీ స్పర్మ్లో సెలెక్షన్ ఉంటుంది. స్పర్మ్ 1000 million lakhs లో ఉంటాయి. సో దాంట్లో ఏది గుడ్ లుకింగ్ ఉంటే ఆ స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఫ్యూజ్ చేస్తాం అనమాట. స్వయంవరం. మే ద ఫిటెస్ట్ మ్యాన్ విన్ అనమాట. రైట్. సో హౌ డస్ ఇట్ ఫీల్ బీయింగ్ ఇన్ దిస్ లైన్ ఆఫ్ వర్క్ అండ్ ఇస్ ఇట్ ఎన్ ఎమోషనల్ థింగ్? ఇట్ వాజ్ యాక్చువల్లీ అండ్ స్టిల్ ఇట్ ఈస్. 6.5 yearsలో ఎలా ఉందంటే నా ఇమోషన్ పాజిటివ్గా ఎలా ఉంది సేమ్ అలాగే నెగిటివ్గా ఉంది. అంటే ఇట్ ఈస్ లైక్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే అందరికీ 100% వస్తుందని చెప్పడానికి అవ్వదు. కాకపోతే బట్ వెన్ సంబడి గెట్స్ పాజిటివ్, ఈవెన్ నౌ ఐ గెట్ వెరీ ఇమోషనల్ అండ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఇవన్నీ ఇంట్లో షేర్ చేసుకుంటారా విత్ యువర్ ఫ్యామిలీ when you get success stories? Yes, even the negatives. Even ఇప్పుడు డిఫికల్ట్ కేసు ఉన్నప్పుడు దట్ ఈస్ ఆల్సో అన్ ఇమోషనల్ రోలర్ కోస్టర్ ఫర్ ఎవ్రీబడి వర్కింగ్ హియర్. అంటే డిఫికల్ట్ కేసు ఉంటే సో దాట్ ఆల్సో షేర్ చేసుకుంటాం. అడ్వైస్ వుడ్ యూ గివ్ ఎంబ్రియాలజిస్ట్గా? మీ ఎక్స్పీరియన్స్, మీరు 6.5 సంవత్సరాలు వేల ఎంబ్రియో ఫ్యూజింగ్స్ చూశారు కాబట్టి. అంటే ఇప్పుడు ఎంబ్రియో see what best we can do is best ICSI అంటే intracytoplasmic sperm injection. అది మన whoever walks in through our ESHA door we do best for everybody. అంటే మన టార్గెట్ ఏమంటే to give 100% pregnancy to everybody who walks in. సో దాంట్లో ఇంకొక కొన్ని పేషెంట్ ఫ్యాక్టర్ ఉంటాయి. అంటే పేషెంట్ షుడ్ బి హ్యాపీ. సో వెన్ ఎవర్ ఐ గెట్ అ ఛాన్స్ టు టాక్ టు పేషెంట్, అంటే ఈటీ అయిన తర్వాత, దట్ ఈస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, ఐ టెల్ దెమ్ వీ హ్యావ్ డన్ ద వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్ డూ. Rest is in your hand also to be happy, and then so the embryo goes and implants and they'll be more happier. And when you see the embryos as babies, yeah, it is a transformation. Like from a microscope you won't believe ila egg తీసినప్పుడు egg sperm కనిపించదు. You need microscope, but when they come in the form of babies, it's wonderful experience to see them. And just enta మనం we take it for granted, a pregnancy which comes naturally, we take it so much for granted when there is so much happening background lo kada. True. Yeah, but మీరు how does it feel working with Dr. Chandana? It's been actually an amazing experience working with ma'am. So I've been working with her since almost 5 years now. So she's been a doctor who has నేను డాక్టర్ని, నాకు ఏం చెప్పకూడదు ప్రాబ్లం. ఇప్పుడు మన సెంటర్లో ఏమైనా లేకపోతే ఆర్ ఏమైనా పేషెంట్ది మ్యామ్ ఇప్పుడు మనకి ఈ పేషెంట్కి ఎగ్ బాగాలేదు ఆర్ స్పర్మ్ బాగాలేదు ఆర్ ఎగ్ ఈజ్ ఎక్సలెంట్, షీ ఈస్ ద వన్ హూ యాక్చువల్లీ బిలీవ్స్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే షీ టెల్స్ పేషెంట్ పూల్లో అన్నీ ఉంటాయి. సో షీ ఈస్ ద వన్ హూ ఇస్ వెరీ ఓపెన్ and very cooperative and very like a guru to us, who guides everybody to go in a good path and motivates us every day. So you also look like a very calm and a reassuring kind of person for all the people coming in. Yes, we have to keep our calm, and that's how we can do best for patients. We wish you all the best in your journey and hope that you fuse a lot more souls to come into the world. And thank you so much for having this brief conversation with us. Thank you for having me. iDream ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తుందంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని. అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం